రాజకీయ లబ్ధి కోసమే రుణమాఫీపై ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం చందుర్తి మండలం మాల్యాల గ్రామంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మొన్నటి వరకు అధికారంలో ఉండి రైతు సమస్యలపైన ఏమాత్రం పట్టించుకోని వారు ఈ రోజు రోడ్డు మీద ధర్నాల పేరిట డ్రామాలాడుతూ రైతులను పక్కుదోవ పట్టిస్తున్నారని, దేశ చరిత్రలోనే ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని రైతులందరికీ ఏకకాలంలో రుణమాఫీ చేశామని అన్నారు. అధికారంలోకి వచ్చాక 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 31,000 కోట్లు రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదింప చేసుకుని జూలై 15న రుణమాఫీ జీవో తీసుకొచ్చారని, కేవలం 27 రోజుల్లోనే దాదాపు 22.37 లక్షల మంది రైతు కుటుంబాలకు దాదాపు 18,000 కోట్ల రుణమాఫీ నిధులు జమ చేయడం తెలంగాణ చరిత్రలో ఇదే మొదటిసారి అని అన్నారు. సాంకేతిక కారణాలతో కొంతమేర రుణమాఫీ జరిగిందని, త్వరలో అర్హులైన ప్రతి రైతుకు రైతు రుణమాఫీ చేస్తామని రైతులెవరూ అధైర్యపడవద్దని అన్నారు. పావుల తర్వాత 15-16లో పావుల 4,046 కోట్లు, 16-17లో 4,000 పైచీలకు పావుల, 17-18 ఎన్నికల కంటే ముందు మళ్ళీ 4,500 కోట్లు అనుకుంటా పావుల. ఆ పావుల అసలు తీరిందా మిత్తి తీరిందా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ పార్టీ నాయకులను ఈ రోజు మనం అడగాల్సిన అవసరం ఉందో లేదు ఆలోచన చేయమంటున్నాం. తర్వాత 2018లో మళ్ళీ అధికారులకు వచ్చిన రుణమాఫీ అన్నటువంటి సర్కార్ అధికారులకు వచ్చిన తర్వాత 2018-19లో సున్నా, ఏ రైతు కూడా అనా పైసలు ఇవ్వలేదు. 2019-20 ఆర్థిక సంవత్సరం కూడా సున్నా, ఈ ఆర్థిక సంవత్సరం కూడా ఎవరికి ఇవ్వలే. 21-22లో 408 కోట్లు. ఆలోచన రైతు సోదరులారా, 408 కోట్లు, అది కూడా ఉప ఎన్నికలు ఉన్న కాడ. తర్వాత 22-23 ఎన్నికల కంటే ముందు 13,000 కోట్లు రిలీజ్ చేశారు. ఆ 2018 నుంచి 2023 వరకు 20,000 కోట్లు విడుదల చేసినటువంటి ప్రభుత్వం కేవలం 400 కోట్లు ఒకసారి, 13,000 కోట్లు ఒకసారి. అందులో నుంచి 2,46,000 మంది రైతుల అమౌంట్ సాంకేతిక కారణాల వల్ల 1,400 కోట్లు తిరిగి వచ్చినాయి. అంటే ఇంచుమించు 10,000 కోట్లను ఎగ్గొట్టినరు 2018-23లో బీఆర్ఎస్ సర్కార్. ఇలా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో రైతులు రుణ విముక్తులు చేసేటువంటి కార్యక్రమం చేస్తే రోడ్లెక్కి ధర్నా డ్రామాలాడుతుంది. దయచేసి రైతు సోదరులు ప్రజలు గమనించమని కోరుతున్నాం. ఈరోజు మేము 0 నుంచి ₹1,00,000 ఏదైతే రుణమాఫీ చేసిన సందర్భంలో 22,000 అకౌంట్ల డబ్బు ప్రభుత్వానికి తిరిగి వచ్చింది. ఈరోజు మీ చిత్తశుద్ధితో 8,000 అకౌంట్లకు తిరిగి డబ్బు ఇచ్చినాం. ఇది మా చిత్తశుద్ధి అని చెప్తున్నా. ఈరోజు వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు పావులా ఓ 2 సంవత్సరాలు 0 ఇచ్చిన వీళ్లు కలిపిందంతా ఈరోజు వాళ్ళు ఇచ్చిందంతా మొదటి ఆ సంవత్సరంలో 16,000 కోట్లు, ఈ మొదటి ప్రభుత్వం రెండో ప్రభుత్వంలో 11,000 కోట్లు కలిపి ఇచ్చింది 20,000 కోట్లు. ఈరోజు మీ 8 మాసాల్లో 18,000 కోట్లు రుణమాఫీ చేసినాం. ఇంకా మిగతా ఇంచుమించు 13,000 కోట్లు ఇవ్వడానికి కోసం సాంకేతికంగా ఇబ్బంది తీర్నకిస్తామని అంటున్నాం. ఇది రైతు ప్రభుత్వమా? గత ప్రభుత్వం రైతు ప్రభుత్వమా? రైతులను అడ్డు పెట్టుకుని రైతుల ముసుగులో రోడ్లెక్కుతున్న బీఆర్ఎస్ నాయకులకు తగిన రీతిలో మీరు సమాధానం చెప్పడానికి వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నా. రాబో రోజుల్లో 12-12-2018 సంవత్సరం ఉంచాలి, 9-12-2023 సంవత్సరంలో తీసుకున్న 2 లక్షల రుణమాఫీ అందరికీ కూడా తప్పనిసరిగా మాఫీ చేస్తామన్నమాట. 2 లక్షల పైన కట్టేవాళ్ళ సంగతి ఏంటంటే కొంతమంది రైతులు అడుగుతున్నారు. నిన్నటి రోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్లారిటీ కూడా ఇచ్చిండు. అది కూడా ఈ కార్యక్రమాలు అయిపోయినాక దానికి సంబంధించి కూడా మార్గదర్శకాలు ఇస్తాము. రైతు సోదరులు ఎవరు కూడా దయచేసి ఆందోళన చెందవద్దని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పడుతున్నటువంటి కుట్రలు కుయోక్తుల్లో మరో బీజేపీ కూడా సన్నాయి నొక్కుతున్న వారి మాటలకు ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం చెప్పనే ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పక్షాన మీరు ఎన్నుకున్న సేవకుడిగా, శాసనసభ్యుడిగా, ప్రభుత్వ విప్పుగా మీకు వివరణ ఇస్తున్నా. ఎక్కడైతే ఇప్పుడు నేను చెప్పిన దానిలో ఎక్కడైతే ఎవరికైతే రైతు రాదో మా గ్రామానికి సంబంధించిన టీం గానీ, మండల టీం గానీ, లేదా గ్రామంలో కార్యదర్శికి చెప్పినా, వ్యవసాయ శాఖ అధికారులు చెప్పినా మా సమస్య పరిష్కారం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, కొంతమంది రోడ్డెక్కి 10 ఏళ్లకు మొత్తానికి రోడ్డు మీద కూర్చున్నారు. 10 ఏళ్ళు అధికారం అనుభవించిన వాళ్ళు, 10 ఏళ్ళ ఇంకేంటో 10 ఏళ్ళు రోడ్డు అనుభవించిన వాళ్ళకి రోడ్డు మీద కూర్చున్న తర్వాత వాళ్ళకి ఏం మాట్లాడడం దోస్తలేదు. ఏదేదో నోటికొచ్చిన మాట్లాడుతున్నారు. మేము అలా కూర్చున్న వాళ్ళు కూడా సగం మంది ఎందుకంటే కూడా తిట్లు తిడుతున్నారట. ఈరోజు మేము ఒకటి చెప్తున్నాం,
మేము ప్రజల నుండి వచ్చిన వాళ్ళం ప్రజాపాలన అందిస్తామనుకుంటూ ప్రజాపాలన అందిస్తున్నాం. ఈనాటికైనా మీరు రోడ్డు మీద కూర్చుంటున్నారు. మీరు ఏదైనా చెప్పేది ఉంటే చెప్పండి. తప్పనిసరిగా ప్రజల పక్షాన ఏ సమస్య ఉన్నా పరిష్కారం చేయడం కోసం రేవంత్ రెడ్డి గారి సర్కార్ సిద్ధంగా ఉందన్నమాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.